హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రైస్ కార్డుకి సంబంధించి అంటే మనకి కొత్త రేషన్ కార్డులో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి కొత్త బియ్యం కార్డుకి సంబంధించి మనకి ఇప్పటి వరకు ఎవరికైతే బియ్యం కార్డు లేదో అనగా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మగారి బియ్యం కార్డులో కానీ అత్తగారి బియ్యం కార్డులో కానీ లేని వారికి మాత్రమే కొత్త బియ్యం కార్డు ఇవ్వబడినని మనకి చెప్తున్నారు. మరి బియ్యం కార్డులో వ్యక్తులను జోడించడం అంటే చిన్నపిల్లల్ని యాడ్ చేయడానికి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, పెళ్ళైన వధువుని యాడ్ చేయడానికి కోసం వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేటు లేదా ఆధార్ కార్డులో వారి యొక్క భర్త పేరు ఉన్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదంటే పెళ్ళైనట్టు ఆధార్ కార్డులో తన హస్బెండ్ నేమ్ ఉంటే కూడా అలా అయినా కూడా యాడ్ చేయడానికి అవుతుందంట. సో మరి ఖచ్చితంగా ఆధార్ కార్డు అడ్రస్ ఆ గ్రామానికి చెందిందై ఉండాలి. అంటే వేరే గ్రామానికి చెందిందై ఉంటే మాత్రం అలా యాడ్ చేయలేరు. నెక్స్ట్ బియ్యం కార్డుని బియ్యం కార్డు విభజించడానికి ముందు వారు ప్రజా సాధికార సర్వేలో సపరేట్గా ఉండవలను, లేనిచో విభజించడం కుదరదు. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అన్నమాట. సో మరి బియ్యం కార్డులోని వ్యక్తిని తొలగించడానికి చనిపోయిన వ్యక్తిని మాత్రమే మనం బియ్యం కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. అలా కాకుండా చాలామంది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, తను సంపాదించేది మాకు పెడతాడా, కార్డులో నుంచి తీసేయండి, ఇలా ప్రజాసాధికార సర్వేల నుంచి తప్పించి మాకు బియ్యం కార్డు ఇవ్వమని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ వారు మళ్ళీ ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆధార్ సీడింగ్ కరెక్షన్ కోసం తప్పుగా ఉన్న ఆధార్ని అలా వదిలేసి కొత్త ఆధార్తో ముందుగా ప్రజాసాధికార సర్వేలో యాడ్ అయిన తర్వాత మాత్రమే ఆధార్ సీడ్ చేయగలరు. సో అంటే ప్రజాసాధికార సర్వే అంటే ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అన్నమాట. అడ్రస్ చేంజ్ కోసం ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా ఆ సచివాలయం అడ్రస్ అయి ఉండవలను, మరియు కుటుంబ పెద్ద వేలిముద్రతో మాత్రమే మనం ఇది చేయగలము. సో మరి ఇంకా వేరే వాళ్ళు వేలిముద్ర అంటే బయోమెట్రిక్తో చేయలేరు. నెక్స్ట్ సరెండర్ రైస్ కార్డు. బియ్యం కార్డు వద్దనుకున్న వారికి వారి యొక్క బియ్యం కార్డుని సరెండర్ చేసుకోవచ్చు. కొత్త బియ్యం కార్డు కోసం బియ్యం కార్డు పొందే వ్యక్తి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్థానికుడై ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి తప్పనిసరిగా. అలా ఉంటేనే కొత్త బియ్యం కార్డుకి అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఏ సచివాలయం పరిధిలో మ్యాప్ అయి ఉంటారో ఆ సచివాలయం పరిధిలో మాత్రమే బియ్యం కార్డు అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ యొక్క డీటెయిల్స్ ఆ గ్రామానికి చెందినవి మాత్రమే అయి ఉండాలి. సో మరి ఈ విధంగా మాత్రమే మనకి కొత్త బియ్యం కార్డుకి అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.